వాళ్ళు పోయి బోరింగ్ కొడితే రక్తం వచ్చింది, వాళ్ళు పోయి బావిలో నీళ్ళు చల్లితే రక్తం వచ్చింది, వాళ్ళ ఇళ్లలో కప్పలు, వాళ్ళ ఇళ్లలో జోరీగలు, వాళ్ళ ఇళ్లలో పేర్లు, వాళ్ళ ఇళ్లలో అగ్ని వడగన్లు, వాళ్ళ ఇళ్లలో మొదటి సంతానము చనిపోవడము, వాళ్ళ ఇళ్లలో అన్నీ ఇంత భయంకరమైన పరిస్థితులు వాళ్ళ ఇళ్లలో ఐగుప్తులలో ఇళ్లలోనికి వచ్చాయి. వారు దేవుడు వారిని బాధించినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. ఎందుకంటే తన ప్రజలను బానిసలుగా చేసుకున్నారు కాబట్టి ఆ దేవుడు విడిపించు అని మోషే ద్వారా వర్తమానం పంపితే ఐగుప్తు రాజు ఫరో రాజు విడిపించక వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేసి, మామూలు అద్భుతాలు కాదు భూమి మీద, అందుకని అన్నాడు మోషేతో, ఏ జనము మధ్యలో చేయని అద్భుతాలను నేను మీ మధ్యలో చేస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమ కలుగునుగాక. ఏ జనము మధ్యలో చేయలేదు ఇప్పటి వరకు, అలాంటి అద్భుతాలు నేను మీ మధ్యలో చేస్తున్నాను. అలాంటి కార్యాలు చేసిన దేవుని మాట నమ్మలేకపోతున్నారట. హల్లెలూయా. నమ్మలేనప్పుడు ఆయనకు బాధ అనిపిస్తున్నది. ఏంద్రా, ఇంత విశ్వాసఘాతకునివా, ఇంత మూర్ఖునివా, ఇంత దౌర్భాగ్యునివా, నీ జీవితంలో నేను అనేక సార్లు నీకు అప్పించిన కాదురా, నా గురించి ఎందుకురా ఇలా చెడుగా చెప్తాను, నేను ఇంత నీకు మేలు చెప్తా అంటే ఎందుకురా నువ్వు ఇంత పద్ధతిలో పాలు చేస్తాను అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల వైపు చూసినప్పుడు దేవుడు బాధపడుతూ వేదన పడుతూ 10 మార్లు నేను మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తే మీరు నన్ను నమ్మట్లేదు. హల్లెలూయా. ఏం చెప్తలేరట? ఇక్కడ మమ్మల్ని పోషిస్తాడా ఆయనే, ఇక్కడ మాకు నీళ్ళు ఇస్తాడా ఆయనే, ఇక్కడ మాకు నివాసం కల్పిస్తాడా ఆయనే, అక్కడికి పోయినప్పుడు ఈయన మాతో ఉంటాడా? సనుగులు గునుగులు. కొంతమంది ముసలోళ్ళు పద్ధతిగా ప్రార్థన చేస్తారు, ఆసక్తితో ఉంటా ఉంటారు. కొంతమంది ముసలోళ్ళు ఏం చేస్తారంటే ఓకే సనుగుడే, ఓకే గునుగుడే. వాళ్ళ జీవితాలలో దేవుడు గొప్ప మేలు చేస్తాయి. యవ్వనస్తులు మొదలు పెడితే ఆ వృద్ధాప్యంలో గంట అయినాక చచ్చిపోయే ముసలాం వరకు సనుగులు గునుగులు, దేవుని మీద విరోధమైన పనులు. దేవుడు ఇంటలేడా? పక్కకే ఉంటాడట ఆయన. గట్టి